తమిళనాడు ఎన్నికల్లో కాంగ్రెస్ డీఎంకే కూటమి గెలవబోతుందన్నారు ఏఐసీసీ చీఫ్ ఖర్గే. తమిళ సంస్కృతి సంప్రదాయాలు నాశనం చేయాలనుకునే బీజేపీతో ఏఐడీఎంకే పొత్తును తీవ్రంగా తప్పుబట్టారు. తమిళుల ఆత్మగౌరవం కోసమే లోక్సభలో డీలిమిటేషన్ బిల్లును ఓడించామన్నారు సీఎం స్టాలిన్. మరోసారి తమను గెలిపిస్తే రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపిస్తామని చెప్పారు. తమిళనాడు బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో విస్తృత ప్రచారం చేస్తున్నారు కాంగ్రెస్ నేతలు. తమిళనాడు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు ఏఐసీసీ చీఫ్ ఖర్గే. ఎన్నికల్లో ఏఐడీఎంకే బీజేపీ పొత్తును తీవ్రంగా తప్పుపట్టారు. సమానత్వ సిద్ధాంతాలను నమ్మని మోదీతో ఏఐడీఎంకే పార్టీ ఎలా పొత్తు పెట్టుకుంటుందో అర్థం కావడం లేదన్నారు. దక్షిణాది రాష్ట్రాల హక్కులను హరిస్తున్న బీజేపీని నమ్మి అన్నాడీఎంకే తప్పు చేసిందని చెప్పారు. పెరియార్, అంబేద్కర్ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా ఏఐడీఎంకే పనిచేస్తోందన్నారు ఖర్గే. How this AIDMK people who themselves put the photo of Nadurai, how can they join with Modi? He is a terrorist. He who won't believe in equality. His party won't believe in equality and justice. తమిళనాడులో కాంగ్రెస్ డీఎంకే కూటమి అధికారంలోకి రాబోతుందన్నారు ఖర్గే. ప్రధాని మోదీ విధానాలతో ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని చెప్పారు. ముఖ్యంగా విపక్ష పార్టీలను, వారి అభ్యర్థులను బీజేపీ వేధిస్తుందన్నారు. ఈ కామెంట్లనే బీజేపీ వక్రీకరించిందని, తాను మోదీని ఉగ్రవాది అనలేదని వివరించారు. ప్రధాన ప్రతిపక్షంగా కాంగ్రెస్ ఎప్పుడు దేశం కోసం పోరాడిందని చెప్పారు. విపక్ష నేతల ప్రసంగాలను వక్రీకరించడం బీజేపీ ఆర్ఎస్ఎస్ కు అలవాటేనన్నారు ఖర్గే. మోదీ ఆల్వేస్ థ్రెటన్స్ ID, ED, income tax, CVC, these institutions are in his hand. Again, this delimitation also he wants to take in his hand. Therefore, I say, in that context, terrorize you mean to say? He is terrorizing people and political parties. Now, I never said he is a terrorist. తమిళనాడు ఎన్నికల్లో డీఎంకే కూటమి గెలిస్తేనే అభివృద్ధి కొనసాగుతుందన్నారు సీఎం స్టాలిన్. తమపై 2021 లాగే తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. డీలిమిటేషన్ బిల్లుతో తమిళనాడుకు తీవ్ర నష్టమని తెలిపారు. అందుకే ఆ బిల్లును ఓడించి తమిళుల ఆత్మ గౌరవాన్ని కాపాడామన్నారు. ఏప్రిల్ 23న ఉదయించే సూర్యుడి గుర్తుకు ఓటేసి లౌకిక ప్రగతిశీల డీఎంకే కూటమిని గెలిపించాలని కోరారు స్టాలిన్. அதனாலதான் ஸ்கூல்ல காலை உணவு திட்டம், காலேஜ் ஸ்டூடெண்ட்டுக்கு லேப்டாப், அரசு பள்ளியில் படித்த மாணவ மாணவிகளுக்கு மாதம் 1000 ரூபாய் உதவித்தொகை, நான் முதல்வன் திட்டம்னு கல்விக்காக மட்டும் இந்த ஆட்சியில் அவ்வளவு திட்டங்களை கொண்டு வந்திருக்கிறோம். తమిళనాడు ఎన్నికల్లో ప్రజల తలరాతరు మార్చేవన్నారు ప్రముఖ సినీ నటుడు ఎంఎన్ఎం చీఫ్ కమల్ హాసన్. ఎన్నికలను ఉత్తర, దక్షిణ భారత మధ్య పోటీగా అభివర్ణించారు. రాష్ట్రంలో అభివృద్ధి కొనసాగాలంటే డీఎంకే కూటమిని గెలిపించాలని ప్రజలను కోరారు. ప్రభుత్వం నిర్ణయాలు చెన్నై నుంచి అమలు చేయాలో, ఢిల్లీ నుంచి అమలు చేయాలో ప్రజలే తేల్చుకోవాలని చెప్పారు. తమిళనాడు అన్ని రంగాల్లో అద్భుత ప్రగతి సాధించిందన్నారు. మరోసారి స్టాలిన్ ను సీఎంగా గెలిపించాల్సిన అవసరం ఉందన్నారు కమల్ హాసన్.